దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. యోహోషువ సువార్త 7వ అధ్యాయము 5వ వచనము, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, షాలోమ్, మారనాథా, వందనాలు, ఉదయకాలపు శుభాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని, ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నారని, ఆత్మలో బలం పుంజుకుంటున్నారని, పిల్లల స్థాయి నుంచి యవనస్తుల స్థాయి నుంచి తండ్రుల స్థాయికి మొదటి యోహాను పత్రికలో చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా ముందుకు సాగుతున్నారని నేను భావిస్తున్నాను. ఒకే లెవెల్లో ఉండకుండా, లేకపోతే స్టాగ్నెంట్ అయిపోకుండా, అనగా ప్రవహించకుండా, అలా ఆగిపోకుండా ఉండకుండా ముందుకు సాగడానికి, ఆగక సాగడానికి ప్రభు మనకు సహాయం అనుగ్రహించునుగాక. దేవుని సేవకులంగా మేము ప్రభు వస్తాడని చెప్తున్నప్పటికీ ఏంటి ప్రభు రాలేదు, రాడా, ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఇవన్నీ మన మానవ కాలమానపు లెక్కల ప్రకారం వెళ్ళడం మనకు మంచిది కాదు. నేను గత ఎపిసోడ్లో కూడా గుర్తు చేశాను, దేవుని సమయం వేరు, మానవుని సమయం వేరు. క్రీస్తు రాకడ అనేది దేవుని సమయంలో జరిగే కార్యమే కానీ మానవుని సమయంలో జరిగే కార్యం కాదు. అనగా అప్పుడు మానవుని సమయం ఉండదని కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మాటను పెడర్థాలు తీసుకోకుండా దాని అర్థం, దాని కాంటెక్స్ట్ అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన త్వరగా రావాలని మనం కోరుకుంటున్నాం. ఆయన త్వరగా వస్తే ఈ దేహము నుంచి, ఈ దేశము నుంచి మనకు విముక్తి లేకపోతే విడుదల దొరుకుతుంది. ఈ దేశము నుంచి అనేదానికన్నా ఈ అన్నిటికన్నా ప్రాముఖ్యం ఈ దేహం నుంచి, అనగా నీకున్న నీ దేహం నుంచి, నాకున్న నా దేహం నుంచి, మనకున్న మన దేహాల నుంచి మనకు విముక్తి దొరుకుతుంది. మరణమునకు లోనగు శరీరములోంచి మనల్ని విడిపించగలిగిన వాడు యేసు మాత్రమే. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో 4 రహస్య సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలోని రహస్య సంగతులు, ద సీక్రెట్ థింగ్స్. ఒకటి రహస్యమైనటువంటి క్రియలని, రెండవది రహస్యమైనటువంటి సంచారమని, ద సీక్రెట్ వ్యాండరింగ్స్ అని, రోమింగ్స్ అని, అంతేకాకుండా రహస్య ప్రయాణం అని. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే గలిలయ నుంచి యూదయాకు, గలిలయ నుంచి యెరూషలేము వరకు ఇంచుమించు 90 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి, ఇంచుమించు 2-3 రోజులు పైన పట్టేటువంటి ప్రయాణం అది. అటువంటి ప్రయాణం అంటున్నప్పుడు కర్మేలు పర్వతం నుంచి హోరేబు వరకు జరిగినటువంటి ఏలియా గారి ప్రయాణాన్ని మనం మర్చిపోకూడదు. అదే సీక్రెట్ ఏం కాదు. ఒక విధంగా అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది సీక్రెటే, ఎవరికి తెలియలేదు. అరే, కర్మేలు కొండ మీద కనిపించినవాడు ఏమైపోయాడు? కీషోను వాగుదాకా వెళ్ళినవాడు, బయలు ప్రవక్తల్ని తరిమినవాడు, తర్వాత కనిపించలేదే, ఏమైడినా? తర్వాత అకస్మాత్తుగా ఆయన యెజ్రెయేలు గుమ్మం దగ్గర కనిపించాడు. తర్వాత ఏమయ్యాడు ఏమో. ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో, ఎవరికి తెలియదు. దేవుని సేవకులు ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియదు. ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది అంతఃపురవాసులకి, అనగా ఆహాబు యొక్క అనుచరులకి అర్థం కాలేదు. దట్స్ ఎ మిస్టరీ. ద వ్యాండరింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ టు ద వరల్డ్. లోకానికి మన సంచారం ఒక మర్మం. ఇట్స్ ఎ మిస్టరీ. మనం ఒక మర్మం, మన దేవుడు ఒక మర్మం, మన దేవుని వాక్యం ఒక మర్మం, మన దేవుని చిత్తం ఒక మర్మం, మన దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు మర్మం. ఇవేం అర్థం కావడం లేదు. అండ్ ఈవెన్ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆరాధన ఒక మర్మం. ఇట్స్ ఎ మిస్టరీ. అన్యజనుడు ఎవడైనా, మోయాబీయుడైనా, అమోనీయుడైనా, మిద్యానీయుడైనా, షిత్తీయుడైనా, ఫిలిష్తీయుడైనా, ఎవరైనా సరే, ఏం జరుగుతుంది తెర వెనకాల, ఆ తెర లోపల ఏం జరుగుతుంది, ఇన్సైడ్ ద కర్టన్స్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సున్నతి పొందిన వాడు మాత్రమే ఎరగాల్సినటువంటి విషయం అది. అనగా ఇశ్రాయేలుడు మాత్రమే ఎరగాలి. ఎత్తైన తెరలు, దట్టమైన మందమైన తెరలు, లోపల జరిగేటువంటి ఆరాధన వాడికి అర్థం కాదు. లోపల జరిగేటువంటి ధూపం పైకి లేవడం వాడికి అర్థం కాదు. లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు. యెహోవా తేజో మహిమ దిగి రావడం వాడికి అర్థం కాదు. యాజకుడు లోపలికి వెళ్ళడం అర్థం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిస్టరీ. దట్స్ వై దీన్ని వాళ్ళు మిత్ అంటున్నారు. మిస్టరీని లోకం మిత్ అనొచ్చేమో.
మిథ్య అనొచ్చేమో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిథ్య అనంత మాత్రం ఈ మిస్టరీ అది వీడిపోయేటువంటి ఒక మిస్టరీ కాదు. వాళ్ళకి అది అర్థం కానివి, అది అలాగే ఉండిపోతుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఆత్మ మూలముగా జన్మించిన వాడు గాలిని పోలి ఉన్నాడు. వాడు తనకిష్టం వచ్చిన చోటకి వీసును. వాడు ఎవరి కంట్రోల్లో లేడు. ఎవరు కంట్రోల్ చేస్తే కంట్రోల్లో ఉండేవాడు కాదు. హీ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద క్రియేటర్. గాలి సృష్టికర్త నియంత్రణలో ఉంది, కానీ ఏ దేశం యొక్క, ఏ రాష్ట్రం యొక్క, ఏ జిల్లా యొక్క నియంత్రణలో లేదు. నువ్వు నేను కూడా అంతే. వీఆర్ అండర్ ద కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో, స్వాధీనములో, నియంత్రణలో ఉన్నాం తప్ప, ఆయన ప్రభావంలో ఉన్నాం తప్ప మనం వేరే వాళ్ళ ఏ ప్రభావాల్లో ఉండే అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రహస్యమైనటువంటి సంచారం గురించి, రహస్యమైన ప్రయాణం గురించి, రహస్యమైనటువంటి సంభాషణ గురించి మనం మాట్లాడుకున్నాం. వారు యేసు గురించి మాట్లాడుకున్నారు. ఒక చోట అన్నారు ఈయన మోసగాడు అన్నారు, ఒక చోట అన్నారు ఈయన మంచివాడు అన్నారు, ఒక చోట అన్నారు ఈయన నిజముగా ప్రవక్త అన్నారు, ఒక చోట అన్నారు క్రీస్తు అన్నారు, ఒక చోట అన్నారు దెయ్యం పట్టినవాడు అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో సమరయుడవును దెయ్యం పట్టినవాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గుంపు ప్రజలు, సమూహపు ప్రజలు వేరువేరు సందర్భాల్లో ఆయన గురించి వేరువేరుగా మాట్లాడడం చూడండి. ఆయన ఏమై ఉన్నాడో స్పష్టంగా తెలుసుకోలేకపోయేవాళ్ళు, ఆత్మ సంబంధంగా గుడ్డివాళ్ళు. మనకు తెలిసిన స్టోరీ, పాత స్టోరీ. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని తడిమి చూసి వేరువేరు అభిప్రాయాలు వెలుబుచ్చినట్లుగా యేసును చూస్తున్నారు, వేరువేరు కోణాల్లో చూస్తున్నారు. మోసగాడు అన్నారు, మంచోడు అన్నారు, లేదు అంటే క్రీస్తు అన్నారు, లేదా ప్రవక్త అన్నారు, లేదా మరియమ్మ కుమారుడు అన్నారు, సమరయుడు అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు. అనగా జీసస్ బికమ్ ఎ మిస్టరీ టు దెమ్. ఇంకా అంతెందుకండి, ఆయన స్పష్టంగా యోహాను సువార్తలో వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎంతకాలం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు, వై యు ఆర్ ట్రబులింగ్ us so far, నీవు ఆయనవైతే మాకు స్పష్టంగా చెప్పు అంటున్నారు. అరే బాబు, మొదటి నుంచి నేను ఎవరినని చెప్పుకుంటున్నాను, ఆయన్నే. ఐఎమ్ ద సేమ్ పర్సన్ దట్ ఐ వాస్ రివీలింగ్ సిన్స్ ద బిగినింగ్. మొదటి నుంచి నేను ఎవరినని చెప్పుకుంటున్నానే కానీ నేను అప్పుడు మెస్సియాని కాదు, ఇప్పుడు మెస్సియాని అయ్యానని, అప్పుడు మెస్సియాని ఇప్పుడు మెస్సియాని కాదని కాదు, ఆయన చెప్తూనే ఉన్నాడు ఫస్ట్లోంచే. యోహాను చెప్పింది అయితే ఆయన తన గురించి తాను చెప్పుకుంది మారలేదు, తన గురించి ప్రజలు అనుకునేది మాత్రం మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన గురించి దేవుని అభిప్రాయం మారదు, నా గురించి నీ గురించి దేవుని అభిప్రాయం మారదు, కానీ నీ గురించి నా గురించి పొరుగింటోళ్ళో పక్కింటోళ్ళో లేదా మన బంధువుల యొక్క అభిప్రాయాలు మారచ్చు. మనుషుల యొక్క చంచలమైన అభిప్రాయాల మీద ఆధారపడకుండా దేవుని యొక్క అచంచలమైన అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. దట్స్ ద ఫైనల్. దేవుని అభిప్రాయం, దేవుని వాక్యం నువ్వు ఏమై ఉన్నావని చెప్తుందో అదే. కానీ నా గురించి చెడ్డవాడు అన్నంత మాత్రం నేను చెడ్డవాడిని కాదు, అలాగని నా గురించి ఊరోళ్ళందరూ మంచోడు అని అన్నారు, నేను మంచోడిని కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే, దట్స్ అ ఫైనల్. వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దట్స్ అ ఫైనల్. తుది నిర్ణయం అంపైర్దే అని ఆటల్లో అంటుంటారు. ఫైనల్ డెసిషన్ ఈజ్ అంపైర్స్ అన్నట్టుగా ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైనల్, చివరి తీర్మానం తీసుకునే దీని విషయంలో ఎటువంటి ప్రత్యుత్తరాలు లేవండి. ఇక ఆయన డెసిషన్ ఫైనల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రికెట్లో, ఈ ఆధునికమైనటువంటి మోడర్న్ క్రికెట్లో థర్డ్ అంపైర్ కూడా వచ్చేసాడు. ఎందుకు చెప్తానంటే అంపైర్స్ ఉన్నారు, అయినప్పటికీ ఇంకొక అంపైర్ కూడా అవసరం. ఒక లోక సంబంధమైన ఆటకి 3 అంపైర్స్ అవసరమేమో, కానీ ఆత్మ సంబంధమైన ప్రపంచానికి స్పిరిచువల్ realmలో ఒకే ఒక అంపైర్ ఉన్నాడు. దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ద హోలీ స్పిరిట్. చాలు. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అవి. ఈ సమయంలో మన యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని స్తోత్రం. హిస్ బ్రదర్స్ వర్ పుషింగ్ హిమ్ ఈవెన్ దో దే డిడ్ నాట్ యెట్ బిలీవ్ ఇన్ హిమ్ యాజ్ ద సేవియర్. ఆయన పుష్ చేస్తున్నారు. దేనికి? ఎక్కడికి పుష్ చేస్తున్నారు? ఏంటి బ్రియాన్
సిమ్మన్స్ గారు ఏ మాట తీసుకొచ్చాడండి అని మీరు అంట. దే వర్ పుషింగ్ హిమ్ టు గెట్ పబ్లిసిటీ. పబ్లిసిటీ పొందడానికి, పాపులర్ కావడానికి, ప్రఖ్యాతి పొందడానికి, ప్రసిద్ధి కావడానికి వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. పో బ్రదర్ వెళ్ళు, అన్నయ్య వెళ్ళు, ఏసన్నా వెళ్ళు, జషువా మెస్సియా వెళ్ళు, జషువా వెళ్ళు అని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దే వర్ ట్రైంగ్ టు పుష్ హిమ్. his own brothers were pushing him, even though they did not yet believe in him as the Savior. ఆయన రక్షకునిగా నమ్మలేదు, సరే, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సో వాట్? ఆయన సహోదరులు ఏందయ్యా, ఆయన సొంత సహోదరులు కూడా ఆయన నమ్మలేదు. ఆయన ఏంటి మళ్ళీ పాపులర్ అయ్యేది? ఆయన ఏంటి, దేవుడు ఏంటి, ఆయనలో గొప్పతనం ఏంటి? తన కుటుంబ సభ్యులనే మార్చుకోలేకపోయాడు. ఆయన కామెంట్లు చేసేటువంటి హేతువాదులు లేకపోలేదు. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, కొందరు అవిశ్వాసులైననేమి, కొందరు అవిశ్వాసులైతే ఏమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. చూడండి ఎంత మంచి ప్రశ్న. అట్లా అనరాదు, అట్లా అనరాదు, వద్దు ప్లీజ్, అలా మాట్లాడద్దు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదులు ఏదో గోత్రపోళ్ళు అవిశ్వాసులు అయ్యారని, మన పితరులు ఏదో అవిశ్వాసులు అయ్యారని దేవుణ్ణి నమ్మకుండా ఉంటామా? వేల మంది, వేలు, లక్షల, కోట్ల మంది అవిశ్వాసులైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడే. ఏంటి దీని అర్థం? నేను దీన్ని ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. బట్ వాట్ ఇఫ్ సమ్ వేర్ అన్ఫెయిత్ఫుల్ టు దేర్ డివైన్ కాలింగ్. ఒకవేళ వాళ్ళు తమ దైవికమైన పిలుపుకు అపనమ్మకస్తులైతే ఏంటి? అది ప్రశ్న. ఇక్కడ రాయబడిన మాట తర్వాత, డస్ దేర్ అన్బిలీఫ్ వీకెన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. వారి యొక్క అవిశ్వాసము దేవుని యొక్క నమ్మకత్వాన్ని బలహీనపరుస్తుందా? నో, నెవర్. స్తోత్రం. చూడండి, పాయింట్ ఆలోచించండి. వేల మంది యొక్క అపనమ్మకత్వం ఒక్క దేవుని యొక్క నమ్మకత్వాన్ని బలహీనపరచలేదు, ఏమాత్రం ప్రభావితం చూపించలేదు. అనేక మంది నమ్మకపోయినా నష్టం లేదు, నో ప్రాబ్లం. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ఆయన యందు మేబీ ఒక 5 మందో 6 మందో సహోదరులు ఉంటారు. దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆయనతో పాటు కొంతకాలంగా ఉన్నటువంటి 70 మంది గ్రూపులో ఉన్నటువంటి 58 మంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 58 మంది నమ్మలేదనో, నమ్మినట్లుగా నమ్మి కొంతకాలం నమ్మి వెనకంజ వేస్తే నమ్మక ద్రోహులుగా మారితేనే ఆయన డిసప్పాయింట్ కాలేదు. అటువంటిది తన కుటుంబ సభ్యులైన వాళ్ళు, దేహ సంబంధులైన సహోదరులు నమ్మలేదని నిరాశపడిపోయి, అయ్యో వాళ్ళు నమ్మితే బాగుండే, వాళ్ళు నమ్మడం కోసం ఉపవాసం ఉండిపోతున్నాను, 40 రోజులు ఉపవాసం వాళ్ళ కోసం ఉంటాను అని యేసుప్రభు అనుకోలేదు. స్తోత్రం. అన్నీ తన తండ్రి చిత్త ప్రకారం జరుగుతున్నాయని ఆయన ఎరిగినాడు. మనం పాడుకుంటాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమేనే. అవును, ఏదో ప్లాన్ ఉంది. దాన్ని అన్ని జనులు జగన్నాటకం అన్నారు. కానీ జగన్నాటకం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. జగన్నాటకం ఏదో జగన్ లేదా జగత్, ఈ ప్రపంచానికి సంబంధించి ఏదో నాటకం. ఇట్స్ ప్లే ఆఫ్ ది వరల్డ్, ద డ్రామా ఆఫ్ ది వరల్డ్. స్తోత్రం. ఈ జగన్నాటక సూత్రధారి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ భూగోళానికి, భూమికి అవతల ఉండి, భూమికి అతీతంగా ఉండి, పరలోకంలో ఉండి కార్యాలు జరిగించేటువంటి ప్రభువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలాగా ఆయన డిసప్పాయింట్మెంట్ అయ్యేవాడు కాదు. అందుకని రాయబడింది, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, గమనాగమనముల వలన కానీ ఎటువంటి ఛాయ అయినా లేనివాడు. ఊనే కదిలిపోయి, చిన్నదానికి వాడిపోయి, కుంగిపోయి, చిన్న జలుబు వచ్చింది, వాడిపోతాం మనం. కానీ ఆయన అటువంటి వాడు కానే కాదు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, ఆయనలో ఎటువంటి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, every gift God freely gives us is good and perfect, streaming down from Father of lights, who shines from the heavens with no hidden shadow or darkness, and is never subject to change. స్తోత్రం. అది చదవండి సార్. స్తోత్రం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును.
తర్వాత స్తోత్రం. ఆయన యందు ఏ ఆయన సంచలనమైన యందు, అది ఇంపార్టెంట్ మాట, గమనము వలన గమనము ఆగమనము వలన కలుగు ఏ కదలిక వలన ఛాయ రావడం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు ఏ చంచలత్వమైనను, స్తోత్రం. రూబేను చంచలుడు, రూబేనుకు ఉన్నటువంటి చంచలత్వం యేసు ప్రభువులో లేదు. ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. అనగా గాడ్ ఈస్ పర్ఫెక్ట్, ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్, ఫాదర్ ఆఫ్ లైట్స్ ఈస్ పర్ఫెక్ట్, జ్యోతిర్మయుడగు తండ్రి పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఈ మాటలు చెప్పాడు. పెద్ద పెద్ద మాటల్లాగా ఉన్నాయి, కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఒకవేళ తెలుగులో పెద్ద పెద్ద మాటల్లా ఉన్నట్టు అర్థం కానప్పుడు వేరు వేరు భాషల్లోకి వెళ్ళి, లేదా తమిళ్లో, హిందీయో, కన్నడో, మలయాళంలోకి వెళ్తే, లేదు అంటే కొన్ని ఈజీ ట్రాన్స్లేషన్స్, మోడర్న్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిపోతే మనకు భావం అర్థమవుతుంది. భాష అర్థం కాకపోయినా భావం అర్థమవుతుంది. భాష పూర్తిగా తెలియకపోవచ్చు మనకు, కానీ భావం అర్థం. ఓహో, అతని లేదు ఇలాగే అన్నాడు కదా. ఒక ఇంగ్లీష్ రాని వ్యక్తి ఒక చదువుకున్న ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ అని చదువుకున్న వ్యక్తిలాగా అడగకపోవచ్చు, కానీ వాటర్ అని అన్నా సరిపోతుంది. మీనింగ్ ఒకటే, అదే ఎక్స్ప్రెషన్స్లో తేడాలు ఉన్నాయి. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అవిశ్వాసుల యొక్క అనుభవాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. కొందరు సహోదరులు లేకపోతే యూదయ వాళ్ళు, తన ఇంటి వాళ్ళు నమ్మలేదు, దానివల్ల అదేదో పెద్ద రాధాంతం అదేదో జరిగిపోయిందని ఫీల్ కాకుండా ఆ అవిశ్వాసుల అనుభవాల గురించి 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనిస్తే, మనం చదువుకునే టైం లేదు కాబట్టి నేను అక్కడ మనం చూసుకున్న వాక్యాలే. ఈ స్థలం విడిచి నువ్వు యూదయకి వెళ్ళిపో, అక్కడ సెటిల్ అయిపో, ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, అప్ అండ్ డౌన్ చేయొచ్చు అన్నట్టుగా ఏదో సలహా ఇచ్చారు. అనగా వాళ్ళు పబ్లిసిటీ కోరుకుంటున్నారు, యేసు పబ్లిసిటీ కోరుకోవడం లేదు, యేసు ప్రచారం కోరుకోవడం లేదు. ఒక పువ్వుకు ప్రచారం అవసరం లేదు, అది వికసించింది, పరిమళిస్తుంది, దట్స్ న్యాచురల్. యేసుకు ప్రచారం అవసరం లేదు. మా బోటోళ్ళు 100 మంది 1000 మంది చెప్పినా చెప్పకపోయినా అది ఆటోమేటిక్గా ప్రచారం జరిగి తీరుతుందంతే. స్తోత్రం. ఆ నోట ఈ నోట పడి వాళ్ళు వీళ్ళు లేమెన్స్ ద్వారా జరుగుతుంది, అనగా సాధారణమైన విశ్వాసుల ద్వారా కూడా జరుగుతుందని నా ఉద్దేశం. దానికి ఏదో లీడర్సే కావాలని లేదు. మా లాంటి ప్రసంగికులు, టీవీ ప్రసంగికులు, లేదా థియాలజీ చేసిన వాళ్ళు, బీడీ చేసిన వాళ్ళు అవసరం లేదు. స్తోత్రం. సామాన్యమైన వ్యక్తుల ద్వారా కూడా సువార్త సందేశము స్ప్రెడ్ కాగలదు. ఈ సువార్త పరిమళం, ఆత్మకు పరిమళమైనటువంటి ఈ సువాసన స్ప్రెడ్ అవుతుంది. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ పగలగొట్టినటువంటి అత్తరుబుడ్డి యొక్క వాసన గదంతా వచ్చినట్లుగా, స్ప్రెడ్ అయినట్లుగా, అలాగే గదులు, గుండె గదులు, లేదా ప్రపంచంలోని గ్రామాల గదులు, ఇవన్నీ ఈ సువార్త పరిమళం, క్రీస్తు పరిమళం వెదజల్లబడుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, నంబర్ 1, ఆ సహోదరులు వాళ్ళు తమ యొక్క అంతరంగాన్ని బయటపెట్టుకున్నారు, వాళ్ళ బుద్ధిని బయటపెట్టుకున్నారు. ఓహో, వీళ్ళ ఉద్దేశం ఇదన్నమాట. కొంతమంది మన మీద చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాస్త వాస్తవంగా చెప్పాలంటే అది వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాకపోతే మన మీద రుద్దుతున్నారు అంతవరకే. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడింది, మూఢునట తన మూఢతను, తన మూర్ఖత్వాన్ని, తన ఫూలిష్నెస్ని బయట పెట్టేసుకుంటాడట. వాడు వివేకులందరూ సీక్రెట్గా తెలివిగా పని జరుపుకొని నైస్గా వెళ్ళిపోతారు. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే తెలుసా, తన మూర్ఖతను, హీ రివీల్స్ హిస్ ఫూలిష్నెస్, ఫోలీ. స్తోత్రం. ఎవ్రీథింగ్ ఏ వైజ్ అండ్ షూడ్ మ్యాన్ డస్ comes from a source of revelation knowledge, but the behavior of a fool puts foolishness on a parade. స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న మాట, ఒకటి విశ్వాసులకి అనుభవాలు ఉన్నాయి, అలాగే అవిశ్వాసుల యొక్క కొన్ని అనుభవాలు. విశ్వాసమే అవిశ్వాసాన్ని పరిశీలించుకోవడానికి ఒకటి, వాడి అంతరంగాన్ని అతను వెల్లడిపరుచుకుంటాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనం చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రెఫరెన్స్ లేవు. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయము
5వ అధ్యాయము 6వ అధ్యాయము 2 సార్లు, అనగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం, 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుని బాగు చేయడం, 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర రోగిని బాగు చేయడం, 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం, 6వ అధ్యాయంలో నేల మీద నడవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 సూచక్రియలు చూసినప్పటికీ కూడా స్తోత్రం సహోదరులు నమ్మలేదు. ఎంతకాలం సూచక్రియలు చూస్తారు మీరు? సూచక్రియల యొక్క ఉద్దేశం మారు మనసు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. సొంత సహోదరులు ఎవరికైనా మారు మనసు పొందాల్సిందే. మారు మనసు ఇస్ కంపల్సరీ. బంధువులకో అయిన వాళ్లకో విఐపీలకో మారు మనసు పొందకుండా ఉండొచ్చు అనే మినహాయింపు లేదండి. అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు. దట్స్ ఆజ్ఞ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు దేవుడిచ్చినట్టు 10 ఆజ్ఞలో లేకపోతే 2 ఆజ్ఞలో, ఈ ఆజ్ఞలను అనుసరించిన వాడు మారు మనసు పొందినట్లే. మనసును మార్చగలిగినటువంటి త్రిప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కమాండ్మెంట్స్ అవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నమ్మలేదంటే ఏమని అర్థం? చూసి కూడా నమ్మలేదంటే అర్థం ఏంటి? వాళ్ళ అంధత్వం బయలుపరచబడింది, వాళ్ళ అంతరంగం వెల్లడైంది. ఒకటి అవిశ్వాసలే అనుభవం. రెండోది వాళ్ళ అంధత్వం, వాళ్ళకి బ్లైండ్నెస్, హౌ బ్లైండ్ దే ఆర్. అరే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నమ్మరేంటి? కళ్ళ ముందు జరుగుతున్న వాటిని నమ్మలేని పరిస్థితి. ఎవరో బయటోడు కాదు, సొంత సహోదరుడి తమ కుటుంబంలోని వ్యక్తి దేవుని శక్తి చేత కార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా విశ్వసించకుండా ఆయనకి పిచ్చి సలహాలు ఇచ్చేటువంటి విధానంలో ఉన్నారు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో మనం గమనించినట్లయితే మనకందరికీ తెలిసిన లేఖన భాగమే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లి సహోదరులు వచ్చారు. యేసు ప్రభు ప్రీచింగ్లో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు. ఇంచుమించు వీళ్ళు వచ్చేసరికి, వీళ్ళు వచ్చిన వార్త ఆయనకి తెలిపేసరికి ఆయన కొద్దిగా ఇరిటేషన్గా ఫీల్ అయినట్టుగా ఉన్నాడు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు 48. బట్ జీసస్ లుక్డ్ అట్ హిమ్ అండ్ సెడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ట్రూ మదర్ అండ్ బ్రదర్స్. నా తల్లి ఎవరు, చాలండి సార్. చూడండి, సహోదరులు అని ఆయన సహోదరులను రాయబడింది. ఇప్పుడు ఈయన అంటారు నా సహోదరులు ఎవరు? హూ ఆర్ మై బ్రదర్స్, హూ ఇస్ మై మదర్. అంటే పరిచర్యలో బిజీగా ఉండి తల్లిని మర్చిపోయి సహోదరులు మర్చిపోయాడు అని వ్యాఖ్యానించకూడదు. తన తల్లి ఎవరో, తన సహోదరులు ఎవరో, ఎవరైనారో, ఏమైనారో, ఎవరికి ఏమైనా సమస్తం ఎరిగిన వాడైనా. కానీ ఈయన ప్రశ్న అడగడం ఏంటి? ఎవరంటే ఆ సహోదరులు? స్తోత్రం. ఇక్కడ బ్రియాన్ సిమ్మన్స్ గారు చక్కటి తర్జుమా చేశాడు. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ అండ్ మదర్స్. నా సహోదరుల్ని, నా తల్లిని నేను పరిచయం చేస్తాను. మీరు అనుకుంటున్న వాళ్ళు కాదు, మీరు ఊహించని వాళ్ళు ఉన్నారు. నా సహోదరులు, నా తల్లి లాంటి వాళ్ళు, నా సహోదరు లాంటి వాళ్ళు. 3వ విషయము, అవిశ్వాసుల యొక్క అస్తిత్వం ప్రశ్నించబడుతుంది. ద ఐడెంటిటీ ఆఫ్ ద అన్బిలీవర్ వుడ్ బి క్వశ్చన్. అనగా అవిశ్వాసికి అస్తిత్వ సంక్షోభం ఉంటుందేమో కానీ విశ్వాసికి లేదు. యాజ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడెంటిటీ కన్ఫర్మేషన్. నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నా గురించి దేవుని వాక్యం చాలా చెప్పింది. దట్స్ ఎనఫ్. కానీ అవిశ్వాసికి అస్తిత్వ సంక్షోభం ఉంది. ఆ సంక్షోభంలో పడిపోయి నేనేమై ఉన్నానబ్బా. పౌలు గారు చెప్పారు, నేనేమైనానో అది దేవుని కృప వల్ల. నేను రకరకాల అయిండొచ్చు, అపోస్తులు అయిండొచ్చు, పరిచారకుండా అయిండొచ్చు, సువార్థికుండా అయిండొచ్చు, ప్రవక్త, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీస్ ఆల్ థింగ్స్, దీస్ ఆల్ ఆఫీసెస్ ఆర్ బేస్డ్ అపాన్ గ్రేస్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనకు అస్తిత్వ సంక్షోభమే లేదు, ఆత్మీయులకి, అన్ని జనులకి అస్తిత్వ సంక్షోభం ఉంది. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, దెన్ గెస్టరింగ్ టు ద డిసైపుల్స్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్ హీ సెడ్, లుక్ క్లోజ్లీ ఫర్ దిస్ ఈజ్ మై ట్రూ ఫ్యామిలీ. స్తోత్రం. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే
నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. దేవుని స్తోత్రం. ఒక నూతనమైన నిర్వచనం చెప్పాడు. ఆత్మీయ కుటుంబానికి నిర్వచనం చెప్తున్నాడు. ఎవరైతే తండ్రి, హెడ్, బాస్ అనగా దేవుని చిత్తానికి లోబడతారో, దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం నెరవేరుస్తారో, లేకపోతే ముందుకు సాగుతారో, that man, that person, that brother is my brother, that sister is my sister, that mother is my mother. స్తోత్రం. హల్లెలూయా. శిష్యులను చూపించి అంటున్నాడు, ఇదిగో పేతురు నా సహోదరుడు, యోహాన్ నా సహోదరుడు, వాళ్ళు నా సహోదరులు. వీళ్ళు సహోదరులు, తల్లి లాంటి వాళ్ళు కూడా, పెద్దల లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వారు అన్నట్టుగా ప్రభు మాట్లాడని మనం చూస్తున్నాం. అలాగని మరియమ్మనో లేకపోతే సహోదరుని తృణీకరించాడు, తిరస్కరించాడు, అవమానపరిచాడని మనం వ్యాఖ్యానించకూడదు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4వ విషయము, వారి యొక్క ఆత్మీయత లోపాన్ని తెలుపుతాడు దేవుడు. అవిశ్వాసుల యొక్క అనుభవం వారి యొక్క అంతరంగం వెల్లడవుతుంది. 2వది వారి యొక్క అంధత్వం బయలుపరచబడుతుంది. 3వది మనం ఆలోచించిన విషయం, వారి అస్తిత్వం ప్రశ్నించబడుతుంది. 4వది మనం ఆలోచించిన విషయం, వారి ఆత్మీయత లోపం తెలియజేయబడుతుంది. their deficiency in their spirituality would be noted. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవిశ్వాసుల అనుభవాలతో ఉన్నావా, లేకుండా విశ్వాసీ అనుభవాల్లో ఉన్నావా? ఆయన భౌతికమైన సహోదరులాగా ఉన్నావా, ఆయనకు ఆత్మ సంబంధమైన సహోదరులాగా ఉన్నావా? దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనం చేస్తున్నాం. ఇంకా లోతైన విషయాలు మీరు మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి నడిపించి మీరు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.